నమస్కారం, కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొన్నూరు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా రావి వెంకటరమణ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతోంది ఆరోపించిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి. ఎప్పుడు గంజాయి అక్రమ రవాణాతో వార్తలు నిలిచే విశాఖలో కొకైన్ కలకలం. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్లో సుమారు 25,000 కిలోల కొకైన్ లభ్యం. విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వారి తీరు చూస్తే డ్రగ్స్ రవాణాలో టీడీపీ బీజేపీ నేతల పాత్ర ఉందని అనుమానం కలుగుతుందని ఆరోపణ. వేమూరు నియోజకవర్గం భావితరాల భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు. కొనియాడిన నక్క ఆనందబాబు తనయుడు డాక్టర్ నక్క అఖిలేష్. ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగపరచుకోవాలని బట్టిప్రోలు తహసీల్దార్ ఐ మునిలక్ష్మి తెలిపారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు రెవెన్యూ కార్యాలయం వద్ద నుంచి రైల్వే గేటు వరకు ఓటు హక్కు వినియోగంపై మరియు ఓటు హక్కు నమోదుకై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ మునిలక్ష్మి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నుండి ఓటు హక్కు లేని వారు తమ పేర్లను ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ర్యాలీలో ఏపీఎం గుడిమెట్ల శ్రీమన్నారాయణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, సీసీలు కె రజనీకుమారి, అకౌంట్స్ బి శిరీష, సర్వేయర్ బాపురావు, యానిమేటర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతుందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసును సీపీఐ ఈడీ గత 2 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ అక్రమాలు జరిగాయని అనటానికి ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో కేజ్రీవాల్ ను నేరుగా ఎదుర్కొనలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించారని విమర్శించారు. మొదటిసారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఒక పార్టీ జాతీయ కన్వీనర్ ను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. ఇది బీజేపీ రాజకీయ కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. भारतीय जनता पार्टी शासित केंद्र सरकार और उनके पॉलिटिकल हथियार एनफोर्समेंट डायरेक्टोरेट ने गिरफ्तार कर लिया है। लेकिन मैं भारतीय जनता पार्टी को यह बताना चाहती हूं कि अरविंद केजरीवाल सिर्फ एक मुख्यमंत्री नहीं है, अरविंद केजरीवाल सिर्फ एक नेता नहीं है, अरविंद केजरीवाल एक विचार है, अरविंद केजरीवाल एक प्रेरणा है, अरविंद केजरीवाल वो आदमी है जो अपनी आईआरएस की नौकरी छोड़कर, इनकम टैक्स की नौकरी छोड़कर दिल्ली की सड़कों पर उतरा था इस देश के लोकतंत्र को बचाने के लिए, इस देश के संविधान को बचाने के लिए। और आज अगर आपने चुनाव से जस्ट पहले अरविंद केजरीवाल को गिरफ्तार किया है, उनको कैंपेन में जाने से रोकने के लिए गिरफ्तार किया है, तो मैं भारतीय जनता पार्टी को बता दूं कि आप एक अरविंद केजरीवाल को गिरफ्तार कर सकते हैं, लेकिन हजारों अरविंद केजरीवाल दिल्ली की सड़कों पे और देश की सड़कों पे उतरेंगे इस देश के लोकतंत्र को बचाने के लिए। आज भारतीय जनता पार्टी ने लोकतंत्र को खत्म करने का कोई प्रयास नहीं छोड़ा। हम देख रहे हैं कि किस तरह से एक के बाद एक सभी विपक्षी दलों पे और सभी विपक्षी नेताओं पे हमले हो रहे हैं। अगर वो भारतीय जनता पार्टी में चले जाते हैं तो उनके खिलाफ केस बंद हो जाते हैं, अगर वो भारतीय जनता पार्टी में जाने से मना कर देते हैं तो उन्हें उठा के जेल में फेंक दिया जाता है। दूसरी तरफ हमने देखा है कि किस तरह से कंपनियों को ईडी और सीबीआई के माध्यम से डरा के, धमका के, उन पे केस करके उनसे इलेक्टोरल बॉन्ड्स के माध्यम से हजारों करोड़ की उगाही करी है भारतीय जनता पार्टी ने। ఎప్పుడు గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్లో సుమారు 25 కిలోల డ్రై ఈస్ట్ లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడారు. విశాఖలో డ్రగ్స్ పట్టుబడిందని, ఈ ఘటనపై సిపిఐ విచారణ చేపడుతుందని తెలిపారు. విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ తమ పరిధిలోనిది కాదని తెలియజేశారు. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ
కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ అండ్ ఈ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా, సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. లేకపోతే మాకు తెలిసేదే కాదు, యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఓన్డ్ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు, మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, అంటిల్ అన్లెస్ దే కాల్. సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ అస్ ఫర్ ద రిక్వెస్టెడ్ ఫర్ ద డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా, ఆర్మ్ రిజర్వ్లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి ఆ కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమీ లేదు. సిబిఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు ఇది, దీని వల్ల ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది, వాళ్ళది సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీ, అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక్కి వచ్చేసారు. అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకి అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట, దానికోసం వాళ్ళు రాసుకున్నారు. బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. దాంట్లో ఏదైనా ఏమంటారు అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫర్ ద సీజర్ ప్రొసీజర్ కండి. ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు, కానీ వేరే ఏమి లేదు. ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. అది కాకుండా ఇక్కడ పొలిటికల్ గా కానీ ఏమి లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే. కానీ ఇక్కడ పొలిటికల్ గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమీ మాట్లాడకూడదండి. ఎందుకంటే వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గురువారం హైదరాబాద్ లో కలిసి శాలువాతో సత్కరించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వెంకట్రావు సీఎంను కలవటం చర్చనీయాంశంగా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. గురువారం జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి గ్రామానికి చెందిన బూక్య మంగత్య అనే వ్యక్తి ఇంట్లో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల ద్వారా విషయం అందుకున్న ఎస్ఐ గడ్డం ప్రవీణ్ సమయస్ఫూర్తిని ప్రదర్శించి మంటలను చాకచక్యంగా ఆర్పేశారు. మంటల్ని అదుపు చేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. పార్లమెంట్లో బలమైన గలం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు. పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం అభ్యర్థుల్ని, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని చెప్పారు. టీడీపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ అభ్యర్థుల్ని ఈ జాబితాలో పార్టీ ప్రకటించడం జరిగింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్న విషయం విదితమే. దీనిలో భాగంగా ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పుడు మరో 11 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాగా మరో 5 శాసనసభ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరామని చెప్పారు. పార్లమెంట్లో బలమైన గలం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకులని అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు. పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం అభ్యర్థుల్ని, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రజలారా దీవించండి అంటూ ట్వీట్ చేశారు. మరొక వైపు తాజా జాబితాలో బోడే ప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వసంతకృష్ణ ప్రసాద్, ఐతాబత్తుల ఆనందరావు ఎంపీ అభ్యర్థిగా, కేశినేని చిన్ని తదితరులకు అవకాశం దక్కింది.
పై నమ్మకం ఉంచి తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తానని, 7 నియోజకవర్గాలను గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలకాలని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని ఆయన కోరారు. నేడు టీడీపీ 3వ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంపీల జాబితాలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ చిన్నిని ప్రకటించిన సందర్భంగా గురునానక్ కాలనీలోని టీడీపీ విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎదుట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబుకు, నారా లోకేష్ కి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనకెంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని, 7 నియోజకవర్గాలను గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలకాలని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని ఆయన కోరారు. డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్లుగా ముందే టీడీపీ వాళ్లు భుజాలు తడుముకుంటున్నారని, డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ పోర్టులో సిపిఐ డ్రగ్స్ ను సీజ్ చేసిందని, అందుకు సంతోషంగా ఉందని, దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని సజ్జల పేర్కొన్నారు. అయితే ఈ కేసు సిపిఐ వారు ఛేదించిన మరుక్షణం నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు తన కొడుకు లోకేష్ విమర్శలకి దాడి చేస్తున్నారని, నిజానికి వారికి ఈ కేసుకి సంబంధం ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పురంధేశ్వరి బంధువులకు ఈ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని, టీడీపీ నేతలు కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని, తప్పుడు ప్రచురణలు చేసే వారిపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం, అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు, ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలని పగటికలాలు అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమని అతను పగటికలాలు అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము, పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదినే, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి 10 నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీ. విజయవాడలోని బందర్ రోడ్ లో ఒక ప్రైవేట్ హోటల్లో ఫుడ్ బిజినెస్ ఆఫర్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ కమలవర్ధన్ రావు సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రముఖ ఫుడ్ అసోసియేషన్ సభ్యులు మరియు హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ హాజరయ్యారు. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ సమావేశానికి హాజరయ్యారు. దేశంలోని 2,50,000 పంచాయతీల్లో 5,40,000 రేషన్ దుకాణాల్లో పౌష్టిక ఆహారం అందించే ఫార్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఫార్టిఫైడ్ బియ్యంపై ఉన్న అపోహల్ని తొలగించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.
భారతదేశంలో ఆహార నాణ్యతను తెలుసుకోవడానికి భారతదేశంలోని 249 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మొబైల్ ల్యాబ్స్ ద్వారా రైతు వద్దకి వెళ్లి నాణ్యతను పరీక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఫుడ్ సెల్లింగ్ వీటిలో పాల్పంచుకుంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక సేఫ్ ఫుడ్ అనేది 144 సప్లై చేయడంలో, స్టాండర్డ్స్ తయారు చేయడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక 2006 యాక్ట్ ప్రకారం రూపీకరించుకున్నాము. దాని ప్రకారంగా ఒక 200 మంది సైంటిస్టులు 21 సైంటిఫిక్ ప్యానెల్స్ తోటి, అంటే మీకు సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్, ఆయిల్స్, సిరియల్స్ అండ్ పల్సెస్ అండ్ వాటర్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్టుల మీద 21 సైంటిఫిక్ ప్యానెల్ 200 మంది సైంటిస్టులు పనిచేస్తూ దేశం నలుమూలల 4,000 కంటే ఎక్కువ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అందరు ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్ కలిసి బాధ్యత వహించి ఈ సేఫ్ ఫుడ్ని సప్లై చేయటం అనేది బాధ్యత. సో దాని ప్రకారంగా అన్ని రాష్ట్రాల్లోనూ మేము తిరగటం, ఇండస్ట్రీ తోటి కనెక్ట్ పెట్టుకోవటం, ఇండస్ట్రీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం, వాళ్ళ ఫుడ్ ఇండస్ట్రీ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసే పెస్టిసైడ్స్ లెవెల్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి, వాళ్ళ ఛాలెంజెస్ ఏముంటున్నాయి తెలుసుకోవడానికి అనుకున్నాను మేము ఇక్కడ రావడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాము. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, రెన్యువల్స్ దగ్గర నుంచి, సర్వైలెన్స్ రిపోర్ట్స్ దగ్గర నుంచి, ల్యాబ్స్తో వాళ్ళకున్న కష్టాలు ఏమిటి, అవన్నీ కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా, ఎంపీ వాళ్ళందరూ కూడా వచ్చారు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ వచ్చారు, రైస్ మిల్లర్స్ వచ్చారు. రైస్ ఫార్టిఫికేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అది మీకు అందరికీ తెలుసు. నివాస్ గారు వాళ్ళ టీం కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. రైస్ ఫార్టిఫికేషన్ అనేది ఇప్పుడు దేశం నలుమూలల 2,50,000 పంచాయత్స్లో 5,40,000 రేషన్ షాప్స్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో ఓటు అవగాహన సదస్సు నిర్వహించిన బట్టిప్రోలు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమన్ నారాయణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బట్టిప్రోలు మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ ఓటు 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ద్వారా కల్పించబడిందని, ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునే అవకాశం ఉందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా నాయకుల్ని ఎన్నుకోవాలని అన్నారు. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని, అదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన వారు ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఓటు పెట్టుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని శ్రీమన్నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, సీసీలు, వీఓఏలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పెద్దలు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలోని పెద్దలందరూ కలిపి స్వాతంత్రానంతరం మన భారతదేశంలో మహిళలకు, పురుషులకు అందరికీ కలిపి వయసును ఆధారంగా చేసుకొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వయో పరిమితి ప్రకారం ఓటు హక్కుని ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరికి సమానంగా ఈ ఒక్క ఓటు హక్కుని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చక్కగా వినియోగించుకొని తమ యొక్క ఓటు విలువని తెలియజేసుకోవాలని కోరుకుంటూ, మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది, ఓటు హక్కు అవగాహన ర్యాలీని. దీనిలో భాగంగా మన బట్టిప్రోలు మండలం పరిధిలోని ప్రతి ఒక్క ప్రజలు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చక్కగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు ప్రజలందరూ కూడా గమనించాలి. మీ యొక్క ఓటు విలువ తెలుసుకొని సక్రమంగా ప్రజల కొరకు వినియోగపడే వ్యక్తులను ఎన్నుకోవాలి. చక్కగా సేవలు అందించేవారిని, మనకు ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే సర్వీస్ చేసేవారిని గుర్తించి ఎక్కడో కూడా ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటును వినియోగించుకోవాలి. అలాగే 18 సంవత్సరాలు నూతనంగా నిండినటువంటి వయోజనులు ఎవరైనా అయితే ఉన్నారో వారందరూ కూడా రానున్న ఏప్రిల్ 15వ తేదీలోగా మీ యొక్క సంవత్సరాలు నిండిన యువకులందరూ కూడా రానున్న ఏప్రిల్ 15వ తేదీలోగా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క ఓటు హక్కు అవగాహన ర్యాలీని అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకి, అధికారులకి, పాల్గొన్న వారికి, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రపంచ వాటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిటాలలోని ఎంవీఆర్ కళాశాలలో విద్యార్థులు భవిష్యత్తులో నీళ్లను ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అనే వాటిపై ప్రాజెక్టులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ అధికారి విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మనం మంచినీళ్లను ఎలా కాపాడుకోవాలి అనే అంశంతో విద్యార్థులు మంచి ప్రాజెక్టుల్ని నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో నదులు ఎక్కువగా ఉన్నాయని, ఆ నదుల నుంచి వచ్చే నీళ్లు సముద్రం పాలవుతున్నాయని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీరు ప్రధానమైనదని, ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలి అనే అవగాహన ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని ఆయన సూచించారు. వరల్డ్ వాటర్ డేని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ముఖ్యంగా ఎంవీఆర్ కాలేజ్ని మనందరం అభినందించాలి, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని. ఇవాళ మనం చూస్తాం, బెంగళూరు అనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిసోర్సెస్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. వాటర్ని సాంస్క్రిట్లో జీవ్ అంటారు, జీవము అంటే లైఫ్. అందుకే వాటర్ ఈజ్ ది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ది స్టఫ్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అంటారు. ఎప్పుడైతే మనం ఈ వాటర్ని సరిగ్గా ప్రాపర్గా యూజ్ చేసుకోలేమో మొత్తం ప్రపంచంలో ఉన్న అంత జీవరాశికి కూడా చాలా తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో మహాకవి శ్రీశ్రీ తెలుగు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు ఆయన. ఇందిరాగాంధీ దానికి చీఫ్ గెస్ట్. అప్పుడు ఆయన దీని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి తిరిగి ఇందిరాగాంధీని ఎడ్యుకేట్ చేయడం మూలంగా మాత్రమే 1974లో ఇండియాలో మొట్టమొదటి వాటర్ యాక్ట్ అనేది వచ్చింది. సో అప్పట్లోనే మనం దాన్ని ప్రాముఖ్యత అంతలా గ్రహించామంటే ఇవాళ ఇంకా చాలా ప్రతి డ్రాప్ని కూడా మనం చాలా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెయిన్ వాటర్ని బోల్డ్ వేస్ట్ చేసేస్తున్నాం. అప్పుడే శ్రీశ్రీ చెప్పాడు, ఉప్పొంగే జీవనదీ జలాల నీరు ఉప్పు సముద్రం పాలు అని. సో ఇవాళ నదుల్లోంచి వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ టీఎంసీ ఆఫ్ ఫ్రెష్ స్వీట్ వాటర్ని సముద్రాల్లోకి వదిలేస్తున్నాం. మనకి చాలా వాటర్ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నదుల రాష్ట్రం అంటాం. ఇందులో ఉన్న నదులు ఇంకెక్కడా లేవు. పంజాబ్లో 5 నదులే ఉన్నాయి. అయినా అంత రిచ్ అవ్వడానికి కారణం అక్కడ నదులే. మనకి 40 నదులు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అది పంజాబ్లో ఇప్పుడు 3 నదులే ఉన్నాయి. 2 నదులు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాయి, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి మనకి ఇన్ని నదులు ఉన్నాయి, కానీ చాలా మటుకు మీరు కృష్ణానదే చూసుకోండి, ఇంకిపోయింది డ్యాములు కట్టేయడం మూలంగా. ఈ వాటర్ ప్రతి డ్రాప్ని యూజ్ చేయడం మనం ప్రాపర్గా చేయలేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీ ఇన్ హార్మనీ విత్ నేచర్ అంటారు. అంటే జనరేషన్ అంటే ఒక 30 years అనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కేవలం మన యొక్క మంచి చూసుకోకుండా రాబోయే 2-3 తరాలు అంటే రాబోయే 60-70 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని మనం ఏ యాక్టివిటీ చేసినా చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యూకే ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్ ప్రపంచంలో ఉండే సమస్యలన్నిటికీ సొల్యూషన్స్ 3 సొల్యూషన్స్ అని చెప్పాడు. ఏంటంటే అవి 1 ఎడ్యుకేషన్, 2 ఎడ్యుకేషన్, 3 ఎడ్యుకేషన్ అని చెప్పాడు. అంటే ఈ ఎడ్యుకేషను, అవేర్నెస్ ఇలాంటి సెమినార్ల ద్వారా కండక్ట్ చేయడం ద్వారా మాత్రమే మనం ఈ వాటర్ అనే క్రైసిస్ని మనం సాల్వ్ చేయగలమని ఆయన చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటికి సత్యం. I wish this program a grand success and thank you. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల కేంద్రంలోని కిన్నెరసాని వాగు వద్ద ఏర్పాటు చేసిన మన ఇసుక మన వాహనం ఇసుక ర్యాంప్ని స్థానిక తహసీల్దార్ ముజాహిద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు ఇసుక ఇంటి ముంగిటకు చేరుతుందని తెలిపారు. ప్రజలు MIV యాప్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. మన ఇసుక మన వాహనం ర్యాంపులు ప్రారంభంతో అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెడుతుందని తెలియజేశారు. కన్నూరు నియోజకవర్గం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పోటీకి సిద్దంగా ఉన్నట్లు ఆయన వర్గీయులు చెప్పకనే చెప్పారు. నిజమైన వైసీపీ కార్యకర్తలం మేమేనని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం వైకాపా అభ్యర్థి సమన్వయం మరచి ఒంటెద్దు పోకడలు పోతున్నారని గుంటూరులోని రావి వెంకటరమణ గృహంలో జరిగిన సమావేశంలో వారు వెల్లడించారు. త్వరలో రావి పోటీ అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. మాజీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటరమణ గారిని మరి కొన్నూరు నియోజకవర్గం తరఫున మరి అందరూ కలపడం జరిగింది. ఆయన అభిప్రాయం కోసం కొన్నూరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తలందరూ మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన అభిప్రాయం కోసం. మరి ఆయన ఏ అభిప్రాయం తీసుకున్నా ముక్త కంఠంతో ఆయనంటే నడటానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. దానికి తోడు ఇప్పుడున్న అభ్యర్థులు కూడా కలుపుకుపోగా
గతంలో ఏ పరిస్థితులు అయితే నిజమైన కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎదురైనాయో ఇప్పుడు కూడా అదే పరిణామాలు చోటు చేసుకుంది అని మాకు కొన్ని సమాచారాలు అందినాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో రమణ గారి మాటలే దగ్గరించి పక్కొచ్చే పరిస్థితి లేదు. రమణ గారు ఏ డిసిజన్ తీసుకున్నా కానీ పొన్నూరు నియోజకవర్గం కూడా ప్రకటించబోతున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో టీడీపీ పరిపాలనలో ఏ విధంగా అయితే అవమానాలకు, చిత్రహింసలకు, కేసులకు ఇబ్బందులు పడ్డామో వాళ్ళంతా ఈరోజు కూడా రాజవేంద్రరావు గారు అంటే నడతానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అభిప్రాయం 2-3 రోజుల్లోనే కార్యాచరణ ప్రకటిస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటాం. వేమూరు నియోజకవర్గం భావితరాల భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా, సాహసోపేతంగా ఎదుర్కొంటానని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నాయకత్వాన్ని బలపరిచే విధంగా కృషి చేస్తానని నక్కా ఆనందబాబు తనయుడు డాక్టర్ నక్కా అఖిలేష్ తెలిపారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం రాచూరు గ్రామంలో నక్కా అఖిలేష్ ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి టీడీపీ కార్యకర్తలలో జోష్ను నింపుతూ ఉన్నారు. ఈ ప్రచారంలో అఖిలేష్ తో పాటు యువ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అఖిలేష్ కు మద్దతు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతోంది ఆరోపించిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి. ఎప్పుడు గంజాయి అక్రమ రవాణాతో వార్తలు నిలిచే విశాఖలో కొకైన్ కలకలం. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్లో సుమారు 25,000 కిలోల కొకైన్ లభ్యం. విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వారి తీరు చూస్తే డ్రగ్స్ రవాణాలో టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని అనుమానం కలుగుతుందని ఆరోపణ. వేమూరు నియోజకవర్గం భావితరాల భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా, సాహసోపేతంగా ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. కొనియాడిన నక్కా ఆనందబాబు తనయుడు డాక్టర్ నక్కా అఖిలేష్. పొన్నూరు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా రావి వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.